ఒక పెద్ద అడవిలో ఒక కుందేలు, ఒక ఏనుగు, ఒక నక్క ఉండేవి. కుందేలు చాలా చురుకుగా ఉండేది. ఏనుగు చాలా బలంగా ఉండేది. నక్క చాలా తెలివిగా ఉండేది. ముగ్గురు మంచి స్నేహితులు, కాని ఒక్కొక్కరికి ఒక్కో స్వభావం. ఒకరోజు కుందేలు చెట్టు క్రింద కూర్చుని క్యారెట్ తింటోంది. అప్పుడు ఏనుగు వచ్చి అన్నది, "నువ్వు చాలా వేగంగా పరిగెడతావు, నాకు కూడా నేర్పుతావా?" కుందేలు నవ్వుతూ, "నీకు పరిగెత్తడం కాదు, బలముంది కదా, నువ్వు చెట్లు పడగొట్టగలవు." ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నక్క వచ్చింది. నక్క అన్నది, "మన ముగ్గురం కలిసి ఉంటే అడవిలో ఎవ్వరూ మనల్ని ఓడించలేరు." అలా ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు అడవిలో పెద్ద ఎండ వచ్చింది. నీరు చాలా తక్కువైపోయింది. కుందేలు, "మనకు నీరు కావాలి, లేదంటే మనం బతకలేం." ఏనుగు, "నేను దూరంగా వెళ్ళి వెతుకుతాను." నక్క మాత్రం లోలోపల ఆలోచించింది, "నేను తెలివిగా ఉంటే నీరు నేనొక్కదానికే దాచుకుంటే?" నక్క రాత్రి ఒంటరిగా వెళ్ళి ఒక చిన్న చెరువు కనుగొంది. "ఇది నాకు మాత్రమే ఉంటే బాగుంటుంది" అననుకుంది. మరుసటి రోజు కుందేలు ఏనుగు అడిగితే, "ఎక్కడా నీరులేదు" అని అబద్ధం చెప్పింది. కుందేలు కొంచెం అనుమానపడింది. ఒకరోజు కుందేలు నక్కను రహస్యంగా ఫాలో అయ్యింది. చూసింది, నక్క ఒంటరిగా చెరువులో నీళ్లు తాగుతోంది. కుందేలు బాధపడింది. "మనమంతా స్నేహితులం కదా, ఎందుకిలా చేసింది?" అననుకుంది. అది ఏనుగుకి చెప్పింది. ఏనుగు కోపంగా చెప్పింది, "ఇది స్నేహం కాదు." ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు వెళ్లారు. కుందేలు, "నువ్వు మమ్మల్ని మోసం చేశావు." నక్క కొంచెం భయపడింది, కాని ఇంకా అహంకారంగా, "నేను కనుగొన్న నీరు, అది నాది." ఏనుగు కోపంగా చెట్టొకటి పడగొట్టింది. ఆ చెట్టు పడటంతో చెరువు మట్టితో నిండిపోయింది. ఇప్పుడు ఎవ్వరికీ నీరు లేదు. నక్క షాకయింది. "అమ్మో, నేను తప్పు చేశాను, మనం కలిసి వాడుకోవాలి." కుందేలన్నది, "మనం కలిసి పనిచేస్తే కొత్త నీటి చోటు కనుగొనవచ్చు." ముగ్గురూ కలిసి వెతికారు. చివరికి ఒక పెద్ద నది కనుగొన్నారు. ముగ్గురూ మళ్లీ స్నేహితులయ్యారు. నక్క తన తప్పు తెలుసుకుంది. నీతి: స్నేహంలో స్వార్థం ఉంటే అది నశిస్తుంది.